అందరం ఒకసారి దేవుని థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. ప్రియుల దేవుడు తిరిగి మనకిచ్చిన యొక్క తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నేను చెల్లిస్తున్నాను. ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించడం కంటే దేవుని వాక్యం ప్రకారం వారితో భాగ్యం అంటూ కదా ప్రియుల, నీ సన్నిధిలో ఒక గడియ గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము, చాలా గొప్పదంట. 1 hour is better than 1000 days కదా. అంతే కదా, దేవుని సన్నిధిలో 1 గంట గడిపితే మనం లోకంలో 1000 దినాలు గడుపుట కంటే శ్రేష్టం. ఎందుకంటే ఈ మాటలు మనకు లోకంలో ఎవరు చెప్పరు కదమ్మా, దేవుని వాక్యము ఎవరు చెప్పరు. ఎవరైనా మనకి ఇంత మంచి మాటలు చెప్తారు లోకంలో, ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు కదా అవి చెప్తారు, కానీ దేవుడు గురించి మనకు చెప్పరు. మనం మంచి మార్గంలో నడిపించేవారు అసలు చాలా జీరో. ఈరోజు ప్రియులారా నేను ఒక కొత్త అంశము మీతో పంచుకుంటాను. అది ఏంటంటే ఐగుప్తు దేశంలో దేవుడు పంపిన 10 తెగుళ్ళు. మనం పోయినసారి 10 కమాండ్మెంట్స్ నేర్చుకున్నాం కదా, 10 ఆజ్ఞలు. ఈరోజు దేవుడు ఐగుప్తు దేశం మీదకి పంపించిన 10 తెగుళ్ళు. 10 ఆజ్ఞలు అనేది తన ప్రజలకు దేవుడు ఇచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్స్. మీరు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా పాటించాలి అని వాళ్ళకి ఇచ్చిన ఒక సలహా. కానీ ఈ 10 తెగుళ్ళు అనేవి దేవుని ఉగ్రత, దేవుని కోపము. దేవుని కోపం వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆయన ఎవరు ఆపలేరంట ప్రియులారా. సామాన్యంగా దేవునికి కోపం అంటూ రాదు. ఒక వాక్యం ఏంటంటే నీ కోపము క్షణం మాత్రమే. నిమిషం కాదు సిస్టర్, నిమిషం అంటే 30 seconds, సారీ 60 seconds కదా. ఓకే, క్షణం అంటే maybe 1 second, or maximum 2 seconds. నిమిషం అంటే 1 minute అంటే 60 సెకండ్లు, మొత్తం భూమి ఆకాశం అంతా బద్దలైపోతుంది. కానీ దేవుని కృప యుగ వరకు ఉంటుందంట. రైట్, ఈ 10 తెగుళ్ళు ఏంటంటే దయచేసి గమనించండి ప్రియులారా. యెహోవా దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగం ఉన్నప్పుడు 430 సంవత్సరాలకి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించడానికి, ఆ దేశం నుంచి వారిని విడిపించి కానాను దేశాన్ని నడిపించడానికి దేవుడు మోషేని పంపుతాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 430 సంవత్సరాల తర్వాత. 30 సంవత్సరాలు వీళ్ళు బాగానే ఉన్నారు, ఎందుకంటే యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో ఇక వీళ్ళకు ఇబ్బందులు ప్రారంభమైంది. యోసేపు చనిపోయిన తర్వాత 400 సంవత్సరాలు పాపం వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఈ 400 సంవత్సరాలు బానిసలు ఉన్న తర్వాత వీళ్ళంతా దేవుడు మొరపెట్టారంట, ప్రభువా మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని ఈ యొక్క ఐగుప్తు నుంచి విడిపించండి, మాకు సాయం చేయండి అని అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు అని ఉందండి. దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు అని ఉంది. దేవుడు వారి కన్నీళ్లు చూశాడని ఉంది. అప్పుడు దేవుడు చివరికి మోషేని సిద్ధపరిచి వాళ్ళ మధ్య పంపుతాడు. పంపినప్పుడు మోషే వెళ్ళి రాజుతో అంటాడు, రాజు నా ప్రజలను విడిచిపెట్టు, వాళ్ళు నా ప్రజలు, నన్ను ఆరాధించడానికి వారిని వదలమంటే రాజు వదలడు. మీ దేవుడు ఎవరో నాకు తెలియదు, నేను వదలను అని మొండితనం చేస్తాడు. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే
ఆయనకు లెసన్ నేర్పడానికి ఒక 10 తెగులు, యాక్చువల్లీ ఒక తెగులు వచ్చినప్పుడే రాజు వినుంటే తక్కిన 9 తెగులు వచ్చేవి కదా. ఆ ఒక్క తెగులకే ఆయన మాట వినుంటే కదా దేవుడా, సో తక్కిన 9 రాకుండా ఆయన ఆపేవాడు. ఆయన ఏం చేశాడంటే మొదటి తెగులు పంపినప్పుడు కానీ వినలేదంట, రెండో తెగులు పంపాడు వినలేదు, మూడో తెగులు పంపాడు మరేమో వినలేదు, 4, 5, 6, 7, 8, 9 తెగులు పంపిన వినలేదు, 10వ తెగులు పంపించినప్పుడు అప్పుడు విని అప్పుడు విడిచిపెట్టాడు. ఆ మొదటి తెగులకే విడిచిపెట్టితే ఇంత నష్టం అయ్యేది కాదు కదా. కదా బైబిల్ ఏముందంటే నేనే ఆయన హృదయాన్ని కఠినపరుస్తాను, నా పవర్ ఏంటో నేను చూపిస్తాను. ప్రియులారా, మీకు ఒక విషయం తెలుసో లేదో, దేవుడు సర్వశక్తి గలవాడు. మనం ఎప్పుడు ఆయన శక్తి గురించి పెద్దగా ధ్యానించలేదు కదా ప్రియులారా. ఆయన ప్రేమమయుడు, దయామయుడు, కరుణించేవాడు, క్షమించేవాడు, కృపగలవాడు, 9 ఫలాల గురించి కదా ప్రియులారా, వీటి గురించి నేర్చుకున్నాం. కానీ ఆయన పవర్ గురించి, ఆయన యొక్క అధికారం గురించి, ఆయన యొక్క సామర్థ్యం గురించి మనం ఎక్కువ ధ్యానించలేదు. ఈరోజు మనం కొద్దిసేపు ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన పవర్ ఏంటో కొద్దిసేపు ధ్యానిస్తాం. మొదటి తెగులు, దేవుడు వాళ్ళ మీదకి పంపించిన మొదటి తెగులు ఏంటంటే వాళ్ళ యొక్క నైలు నదిని దేవుడు రక్తంగా మార్చాడు. ఫస్ట్ ప్లే ఏంటంటే ప్రతాప్, మొదటి తెగులు దేవుడు వాళ్ళ యొక్క నదిని, వాళ్ళ కుంటలు, వాళ్ళ చెరువులు, వాళ్ళ బావులు, వాళ్ళ ఇళ్లలో ఉండే నీళ్లు, వాళ్ళ కుంటలు దగ్గర ఎక్కడ నీళ్లున్నా కానీ 7 రోజుల వరకు అవన్నీ రక్తంగా మారిపోయినాయంట. వాసన వస్తున్నాయంట, చెడ్డ వాసన వస్తుందంట, భరించలేనంత కంప కొడుతుందంట. తీసుకుందాం నిర్గమకాండం 7వ అధ్యాయాన్ని తీసుకుందాం. మొదటి తెగులు గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. దేవుడు ఈ ప్రజల మీదకి పంపించిన మొదటి తెగులు వాళ్ళ యొక్క నీళ్లను రక్తముగా మార్చాడు. 7వ అధ్యాయం నేను చదువుతాను, 14వ వచనం నుంచి నేను చదువుతాను. 7వ అధ్యాయం 14. తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను అందరు గమనించండి, 7:14 తీసారా? రైట్. తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనున్నాడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుకో, ఇదిగో అతడు ఏటు ధరికి పోవును, నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హీబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను, నీవు ఇది వరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకునుందు అని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును, ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడదురని చెప్పుమనెను. మరి యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్త జలముల మీద, అనగా వారి నదుల మీద, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపును, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటా మ్రాను పాత్రలలో, రాతి పాత్రలలో రక్తము ఉండునని అతనితో చెప్పమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను,
ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయేది. ఐగుప్తు దేశం అన్నంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునకారులు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినక పోయెను. జరిగిన దాన్ని మనసును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లు కొరకు ఏటి ప్రక్కల త్రోవి. సో ప్రియులారా, ఇది మొదటి తెగులు. ఇక్కడ దేవుడి కృప, దేవుడి దయగల మనం చూసేది దేవుడి యొక్క కోపం కదా, దేవుడి యొక్క ఉగ్రత. ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్తే కొంతమంది గుర్తు చేస్తా ఉంటారంట, మా దేవుడు యెహోవా దేవుడు మా దేశం మీదకి వాళ్ళు దేవుడు పంపించారు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క నైల్ నదిని దేవతగా పూజించేవారంట. మన భారతదేశంలో గంగా నదిని ఎలా అయితే దేవతగా పూజిస్తారో ఐగుప్తు దేశంలో కానీ ఆ యొక్క నైలు నదిని సిస్టర్ సునీత గారు దేవతగా పూజించేవారంట. నాకు తెలిసి ప్రతి ఐగుప్తుడు, అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో గంగా నది లేదు, ఎక్కడుంది? అలహాబాద్, వేరే వేరే ప్రాంతం. ఎక్కడెక్కడ గంగా నది ఉందో, ఎక్కడెక్కడ ఈ నైలు నది ఉందో ఆ ప్రాంతాలలో ఆ దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే లేచి అక్కడ నైలు నదిలో స్నానం చేసుకుని దానికి దండం పెట్టుకొని వాళ్ళ పనులను స్టార్ట్ చేయాలంట. ఎవరే కానీ ఏ ఐగుప్తులు కానీ చేస్తారో ఆ యొక్క నదిలో స్నానం చేయకుండా వాళ్ళ పనులు ప్రారంభించారంట. అంటే వాళ్ళకి అంత భక్తి ఆ నది అంటే. అది జీవనది. జీవనది అంటే 12 నెలలు పనే ఉంటుంది ప్రియులారా. వాళ్ళ పొలాలకు, వాళ్ళ ఇళ్లకు, వాళ్ళ యొక్క ప్రతిదానికి ఆ యొక్క నైలు నదే నీళ్ళనే వాళ్ళు వాడేవారు. జస్ట్ ఇమాజిన్, ఆ జీవనదిని వాళ్ళ నీళ్లను దేవుడు రక్తంగా మారిస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలంట. దేవుడు మోషే ద్వారా మాట్లాడి వెళ్ళు, ఫరో పొద్దున్నే వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు, నువ్వు అతనికి వెళ్ళి చెప్పు, ఈ దేవుడైన యెహోవా నా ప్రజలు నన్ను ఆరాధించుటకు ఆయన వదలండి అని చెప్పండి. ఆయన వినకపోతే మీ చేతిలో ఉన్న కర్రను ఆ నీళ్ళ మీద ఒకసారి అనండి, అప్పుడు ఆ నీళ్ళని రక్తంగా మారుతాయి. ఎంత చక్కగా రాయబడుతుందా? వాళ్ళ నదులు, వాళ్ళ చెరువులు, వాళ్ళ కుంటలు, వాళ్ళ బావులు, వాళ్ళ మట్టి పాత్రలు ఉండే నీళ్లు, అప్పట్లో మట్టి పాత్రలే కాబట్టి అన్ని ఏమన్నా మారాయంట, రక్తంగా మారిపోయాయంట. పిల్లగా అంత కంపు కొడుతుందంట, వాళ్ళు సహించలేదంట, ఊహించలేదంత కంపు కొడుతుందంట, వాళ్ళు కూర్చోలేకపోతున్నారంట. ఇంకా నీళ్లు లేక వాళ్ళు పక్కలు తోవడం ప్రారంభించారు దేవుని వాక్యంలో రాయబడింది. సో కాబట్టి వాళ్ళ దేవత మీదకి దేవుడు ఒకే కోపాన్ని, ఉగ్రతను చూపించి మొదట వాళ్ళ యొక్క రక్తాన్ని, వాళ్ళ యొక్క నదులను, వాళ్ళ నీళ్లను దేవుడు రక్తంగా మార్చారు. ఒకరోజు మేము మాట్లాడుకుంటూ, నేను మా వైఫ్ మాట్లాడుకుంటూ, కరెంటు లేకపోతే మనిషి ఏమి చేయలేడు, ప్రతి ఒక్కటి ఇప్పుడు కరెంట్ వల్ల నడుస్తుంది అని అంటుంటే ఆవిడ ఏమిటంటే, కరెంటు కాదు బాబు, నీళ్లు లేకపోతే మనిషి ఏమి చేయడు. కరెక్టే కదా? నీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, కనీసం ఒకే మనం కనీసం తినొచ్చు, త్రాగొచ్చు, ఏదైనా వండుకోవచ్చు. సదాగా ప్రియులరా, నీళ్ళనే దేవుడు రక్తంగా మార్చి వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఎక్కడికి వెళ్ళాలో వాడు. బెంగళూరులో ఈ మధ్య ఒక కొత్త సమస్య స్టార్ట్ అయిందాక కొన్ని ఏరియాలు, అన్ని కట్టలేదు, కొన్ని ఏరియాలలో నీళ్లు లేవంట ప్రియులరా. సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్ అనే ఒక ఊరు, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో మొత్తం నీళ్లు టోటల్ ఆ ఊరు నుంచి అందరూ బయలుదేరి పెద్ద బిల్డింగ్స్, ఆ ఫ్యాక్టరీ దాన్ని చూసుకొని వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు సౌత్ ఆఫ్రికా. సో నీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అని తెలుసు ప్రియులరా. ఆ నీళ్లను దేవుడు ఏం చేశాడంట, రక్తంగా మార్చి వీళ్ళు ఆల్మోస్ట్ 7 రోజులు వాళ్ళు తాగనీయకుండా దేవుడు చేశాడంట. అదే సమయంలో వాళ్ళ మంత్రగాళ్ళు వచ్చారంట, వాళ్ళ శకునగాళ్ళు వచ్చారంట. యాక్చువల్లీ వాళ్ళ మంత్రగాళ్ళు వచ్చి ఏం చేయాలా, రక్తాన్ని మళ్ళా నీళ్ళగా మార్చాలి. వీళ్ళు ఏం చేశారంట, వీళ్ళు కానీ ఉన్న నీళ్ళను రక్తంలో, అంటే దీన్ని బట్టి కూడా దురాత్మ శక్తి, సాతాను శక్తి కొంతవరకు పవర్ఫుల్ గా
పనిచేస్తుందంట. కానీ కొన్ని 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 తెగుల తర్వాత ఈ మంత్రగాళ్ళు అంటారు, అమ్మ బాబాయ్ నువ్వేం చేయలేవు, ఇది దేవుని యొక్క శాస్త్రము, ఇది దేవుని పని, మేమేమి చేయలేము అని అంటారు. సో దీన్ని బట్టి శకునగాండ్రు మంత్రగాండ్రు ఇదే 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 మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఆయన కట్టెను పడేసినప్పుడు ఏమైందంట, ఆ కట్టె పాముగా మారింది కదా. మరి ఏమో కదా, తర్వాత ఆ తోపుతో పట్టుకున్నప్పుడు మళ్ళా ఆ పాము ఏమైందంట, కట్టె కర్రగా మారింది. బైబిల్ రాయబడింది. అప్పుడు ఫరో ఏమంటాడంటే వాళ్ళ మంత్రగాళ్ళతో శకునగాళ్ళతో, అరే మీరు కానీ మీ యొక్క కర్రలు ఏంటి అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ కర్రలను పడేస్తారంట. అవి కానీ ఎక్కడ మారాయంట, పాములుగా మారాయంట. కానీ ఏం జరిగిందంట, మోషే కర్ర ఆ పాములన్నింటినీ మింగేసి. అంటే ఒక స్టేజ్ వరకు మంత్రగాళ్ళు కానీ అద్భుతాలు చేయగలిగారు కదా. దీన్ని బట్టి మంత్రగాళ్ళలో కొద్ది శక్తి ఉంది. ప్రియుగా చేతబడ అంటారు, ఉండేది బ్లాక్ మ్యాజిక్ ఉంది. భార్య భర్తలు గొడవ పడాలా, వాళ్ళు ఒకరితో మాట్లాడకూడదు, వాళ్ళు సిక్కు కావాలా అని కొన్ని మంత్రాలు చేస్తారు. అవి ఉన్నాయి ప్రియులారా దేవుని వాక్యం ప్రకారం. కానీ అవి ఎవరికి వర్తించవు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రము వర్తించవు. ఏం మేరీ, సో మంత్రాలు ఉన్నాయి, చేతబడలు ఉన్నాయి, కానీ ప్రభుని నమ్ముకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునే వారికి ఆ మంత్రాలు వర్తించవు. అవి మన జోలికే రావు. మన చుట్టూ ఒక నిప్పు ఉంటుందంట, దేవుడు మన చుట్టూ ఒక నిప్పును పెట్టాడంట. సాతాను రావాలంటే భయపడతాడంట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని ఉంది కదా బైబిల్లో. సో మంత్రాలు ఉన్నాయి. ఇదిగోండి ఈ కర్రలు వేశాడు, ఇవి కానీ పాములు అయ్యాయి. వీళ్ళు మోసే నీళ్లను దేవుడు రక్తాన్ని మారుస్తే మంత్రగాళ్ళు వచ్చి శకునగాళ్ళు వచ్చి వారు కానీ ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క నీళ్ళని ఏం చేశారంట, వాళ్ళ కుక్కలో పవర్ ఉంటే వాళ్ళ రక్తాన్ని ఏంగా మారాలా, నీళ్ళగా మారవాలా. కానీ మారవగలిగారా అంటే దీన్ని బట్టి దేవుని శక్తి ఉంది. ఏ శక్తులు కానీ మనకి రావు. కొన్ని పని చేయవచ్చేమో కానీ టోటల్ గా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు అవి టోటల్ జీరో అయిపోతాయి. హల్లెలూయా. సో ప్రియులారా, ఇది మొదటి తెగులు, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తుల మీద దేవుడు చూపించాడు. ఎందుకు చూపించాడంట, ఈ ఐగుప్తులు ఈ ఇశ్రాయేలును బానిసలుగా పెట్టుకొని వారిని ఒకటే వేధిస్తున్నారంట. 400 సంవత్సరాల వరకు వ్యక్తి చాకరీ చేయించి వాళ్ళకి జీతాలు ఇవ్వలేదంట. ఎప్పుడు బరువైన సామాగ్రి వాళ్ళ మీద మోపించేవారంట, వాళ్ళని కొట్టేవారంట, వాళ్ళని హింసించేవారంట. వాళ్ళకు స్వతంత్రం లేకుండా మనకు అలా చేస్తే మనం ఊరుకుంటాం లేదా, మనం అలాంటి జీవితాన్ని మనము ఎంజాయ్ చేయగలుగుతామమ్మా? ఎప్పుడు ఒకళ్ళ కింద ఉండి ఎప్పుడు మనలో వేరేటోళ్ళు డిక్టేట్ చేసి సరిగ్గా తిండి పెట్టకుండా కదా కొట్టుకుంటా బరువులు మోపించి, సిక్కున కానీ బ్రహ్మని, అనారోగ్యంగా కానీ మళ్ళా మోపించి, కింద పడ్డ కానీ మళ్ళా కొట్టి లేపించి మళ్ళా బరువులు పెట్టి చేస్తే మనం ఊరుకుంటామా? ఇశ్రాయేలు జనాంగము ఇన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలు భరించారు కాబట్టి దేవుడు గారిని ఊరుకోలేకపోయాడంట పిల్లరా. అందుకే నా ప్రజలలో నన్ను ఆరాధించడానికి వీళ్ళు అరణ్యంలోకి పంపండి, ఆ రాజు పంపలేదంట. నువ్వు పంపవా అని చెప్పి ఫస్ట్ వాళ్ళకు జీవనది అయిన నైలు నదిని దేవుడు ఎందుకు మార్చాడంట. నైలు నది ఒకటేనా, వాళ్ళ కుంటలు వాళ్ళ చెరువులు చూడండి. ఆ వాక్యం పిల్లరా ఎన్నో వర్షం అది, ఐ థింక్ 19. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్త జలముల మీద అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపును, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తము ఉండునని అతనితో చెప్పాను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా
మార్చబడెను. ఒట్టి నది ఒకటే కాదు, ఏమేమి మార్చాడంట? కుంటలు, తర్వాత చెరువులు, వాళ్ళ పాత్రలో నీది మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు నీళ్లు తాగదమని పెట్టుకున్నారో మొత్తం దేశం అంతటా, ఒకటి హైదరాబాద్ సిటీ కాదు, మొత్తం ఇండియా అంతా ఎట్లుంటది? ప్రతి ఊర్లో నది ఉండకపోవచ్చు కదా, ఓకే, చెరువులు కుంటలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకు అలా అల్వాల్ చెరువు ఉంటుంది ఇక్కడ, అక్కడ సిటీకి వెళ్తే మనకి ఏమైనా ట్యాంక్ ఉంటుంది, అవి తాగర్లేండి. అయినా కానీ వాటర్ కానీ దేవుడు ఏం చేశాడంట? రక్తంలో ఇంట్లో కుండలు, అదో ఆ డిస్పెన్సర్ మీద ఉన్న ఆ వాటర్ బాటిల్ కానీ రక్తంలో మారిందంటే కొంతమంది కుండలలో లేకపోతే బిందెలలో పెట్టుకుంటారు, అన్ని మారాయి. సో దేవుడి యొక్క ఉగ్రత మొదటిది వాళ్ళ యొక్క నీళ్లను దేవుడు రక్తంగా మార్చాడు. మీకు ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తు నీళ్ళని ఎలా మార్చాడు? ద్రాక్ష రసం. తీసుకున్న ఆ వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయం. మనం ఎప్పుడు ఆరాధించినప్పుడు ఇలా ఆరాధించాలంట ప్రియులు. ఏమని? ప్రభువా, నువ్వు నీళ్లను రక్తంగా మార్చినావు, అదే సమయంలో అదే నీళ్లను నువ్వు ద్రాక్షారసంగా మార్చినావని మనం దేవుని ఆరాధించాలంట. యోహాను సువార్త 2వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే దయచేసి అందరు దయచేసి తీయండి ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో జరిగిన విషయం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని అతనితో చెప్పగా, యేసు ఆమెకు, అమ్మా, నాకు నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకారం ఆచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకుడు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని చెప్పగా, గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తర్వాత ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేది. సో ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ఒక పెళ్లికి, ఒక వివాహానికి పిలువబడ్డాడు. ఎవరెవరు పిలువబడ్డారంటే మీరు ఇక్కడ గమనిస్తే షాక్ అవుతారు. ఆయన తల్లి, ఆయన సహోదరులు, ప్లస్ ఆయన శిష్యులు. ఆయన సహోదరులు వేరు, ఆయన శిష్యులు వేరు. యేసుక్రీస్తు సొంత బ్రదర్స్ ఉంటాయి కదా, ఆయన సహోదరులు యాకోబు, ఓకే, యూదా, వీళ్ళంతా యేసు ప్రభు. కొన్ని సంఘాలలో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళంతా యేసుక్రీస్తు సహోదరులు, అంటే వాళ్ళ కజన్స్ కాదు అంటారు. కాదు పిల్లల, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియమ్మ యోసేఫ్ నార్మల్ ఫ్యామిలీ లైఫ్ జరిపారు. గడిపిన తర్వాత వాళ్ళ కుమారులు పుట్టారని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. సో యేసుక్రీస్తు, ఆయన తల్లియు, ఆయన శిష్యులు, ఆయన సహోదరులు ఆ వివాహానికి పిలువబడ్డారు. సో దీన్ని బట్టి కదా వివాహానికి వెళ్ళడము అది ఆశీర్వదకరమే. మొదటి వివాహం ఎవరు జరిపారట? ఏదేను తోటలో దేవుడే జరిపాడట. ప్రియులరా, ఆదాము సృష్టించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి ఆయనకు సాటిగా ఒక అవ్వను సృష్టించాడు, ఒక స్త్రీని సృష్టించాడు.
రైట్, వాళ్ళిద్దరిని జతపరిచాడు. అప్పుడు ఏమన్నాడంట, వీళ్ళిద్దరూ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇక మీద వీళ్ళు ఏకశరీరులు అవుతారు. యాక్చువల్లీ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారా? ఆదావకు లేదు. అంటే రాబోయే దంపతుల గురించి ఆయన చెప్పిన మాట ఇప్పుడు మన గురించి. సో పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కళ్ళు భార్య భర్తలు వాళ్ళు ప్రియులరా వాళ్ళు ఏకశరీరులై ఉంటారంట. తల్లిదండ్రులకు వాళ్ళు ప్రియులరా దూరంగా ఉంటారు. అంటే గొడవపడడం కాదు, కానీ వాళ్ళు సపరేట్గా ఉండడం చాలా మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి యేసుక్రీస్తు నీళ్ళను ఎలా మార్చాడంటమ్మా? ఎలా మార్చాడు? ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం పెట్టుందంట. ఆ మొదటిసారి చేసిన దానికంటే రెండోసారి చేసి చాలా రుచికరంగా ఉంటుందంట. ఆ విందు ప్రధాని అంటే ఆ ఫుడ్ తయారు చేసే ప్రధాని మన పరిమితి అనుకుంటుంది కదా. అంటే మెయిన్ పర్సన్ ఎవరైతే వంట అంత చేస్తారో అందరికి ఏదో అది చేయించి, సో ఆ ప్రధాని అన్నాడంట అందరు మంచి ఫస్ట్ చాలా మంచిది ఇచ్చి అప్పుడు అందరూ చాలా ఇదైతే ఏదో జబ్బు రసం ఇస్తారు. మీరేంటి బాబు ఫస్ట్ ఏదో పిలిచి తర్వాత మంచిది ఇచ్చారు. ప్రధాను ఆ యొక్క విందు ప్రధానిగా ఆశ్చర్యపడిపోయాడంట. పెళ్లి కొడుకు పిలిచాడంట ప్రియులరా, ఏంటి బాబు మొదట అలాంటిది ఇచ్చి తర్వాత మంచి క్వాలిటీ ఇచ్చారు. సో మొదటి ప్రియులరా మొదటి తెగులు యేసు దేవుడైన యెహోవా పంపిన తెగులు పేరు ఏం పేరంట? నీళ్లను ద్రాక్ష నీళ్లను రక్తంగా మార్చారు. రెండో తెగులు ఇదే నది నుండి ఎండిపోయిన ఈ నది నుండి ఈ యొక్క రక్తంగా మార్చబడిన ఈ నది నుండి దేవుడు కప్పలు పంపించాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశం అంతటా వారి ఇళ్లలో, వారి బాత్రూమ్లలో, వారి బెడ్రూమ్స్ లో, వారి కిచెన్ లో, వాళ్ళ హాల్లో ఏ ప్రతాప్ వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కానీ ఏమున్నాయంటమ్మా? కప్పలే కప్పలు. ఎక్కడ సౌండ్ అంతా కదా. రైట్, తీసుకుందామా? నిర్గమకాండము 8వ అధ్యాయము. ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 8. దయచేసి అందరు గమనించండి, నేను చదువుతాను. 1 నుంచి నేను చదువుతాను. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత, అంటే 7 దినములు నీళ్లు లేవన్నమాట అక్కడ అర్థం. యెహోవా మోషేతో ఇట్లా, నేను నీ ఫరో ఎదుటకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనివ్వనలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇళ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుని తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తు జనుల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశంలో కప్పెను. శకునగాను కూడా తమ మంత్రముల వలన అలాగ చేసి ఐగుప్తు దేశం మీద కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యుద్ధ నుండి, నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవా బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనించెదనను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పలు శేషము ఏటిలోనే ఉన్నట్లు అవి నీ మీదను, నీ ఇళ్లలోనూ ఉండకుండా చంపబడినట్లు నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరో అడుగగా అతడు
రేపే అనెను. అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇళ్ళ నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనక ఇళ్ళలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనమును కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయంలో కఠినపరుచుకుని వారి మాట వినకపోయి. రెండవ తెగులు ఏంటంటే ముఖేష్, రెండో తెగులు కప్పలు వచ్చాయంట. మళ్ళా కప్పలు ఎక్కడి నుంచి వచ్చాయంట? వాళ్ళ నదుల నుండి, వాళ్ళ చెరువులలో నుండి, వాళ్ళ కుంటలలో నుండి, వాళ్ళ బావులలో నుండి కదా వచ్చాయంట. ఎక్కడెక్కడ ఉన్నాయంట పిల్లల? వాళ్ళ గదులలో, వాళ్ళ ఇళ్ళల్లో, వాళ్ళ యొక్క పిండి పిస్తే తొట్లుగా, వాళ్ళ వంట గదిలో ఉన్నాయంట, వాళ్ళ బెడ్రూమ్ లో ఉన్నాయంట, వాళ్ళ హాల్లో ఉన్నాయంట. అప్పుడు ఎదురుగా మోషే, నేను ఫరో మోషేని పిలిపించి, బాబు ఇవన్నీ తొలగించు బాబు, ప్లీజ్ నేను మీ ప్రజలను వదిలేస్తా, ఆ ప్రజలు మీ దేవుడిని ఆరాధించడానికి నేను వదిలేస్తాను ప్లీజ్ అంటే లాస్ట్ మోషే ప్రార్థన చేస్తాడు. దేవుడు ప్రార్థన విని ఆ కప్పలను ఏం చేశాడు? చంపేస్తాడు, తీసాడు. ఇక వీళ్ళు కుప్పలు కుప్పలు కప్పలను ఎత్తేసి పడేస్తుంటారంట. అయితే ఏముందంటే మొత్తం అంతా వాసన. వాసన అంటే దుర్వాసన, కంపు కొట్టిందంట ప్రియుల దేశం అంతా. మీకు తెలుసో లేదో, ఐగుప్తీయులు కప్పలను దేవతలుగా పూజించేవారండి. ఐగుప్తీయులు కప్పలను దేవతలుగా పూజించేవారు. ఇమాజిన్, వాళ్ళ దేవతగా వాళ్ళకి ఇంత గురిగా మారితే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ పరిస్థితి. కనీసం ఆ కప్పలు వాటి స్థానానికి వెళ్తే బాగుంటుండే. ఎక్కడున్నా అక్కడ చచ్చిపోయారంటే వీళ్ళు ఒక ఎత్తులాగా చచ్చిపోతున్నారంట. మనం పోయిన వారం చూస్తుంది కదా, అసీరియా యొక్క క్యాంపులోకి వెళ్ళి ఒక దూత వెళ్ళి 185,000 మందిని హతమార్చాడంట. ఉదయాన్నే లేస్తే వీళ్ళంతా ఎక్కడ ఉంటారంట? శవాలను. ఇప్పుడు శవాలను పాత పెట్టడానికి వీళ్ళ పని కదా. ఓకే, 185,000 మందిని పాత పెట్టారు. ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం. ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పి వీళ్ళకు. స్మెల్ రాదా? దేవుని కోపము, దేవుని కుదురకు దేవుడు ఐగుప్తుల మీద చూపించాడు. ఇప్పుడు ఇంకా ప్రాణ నష్టం జరగట్లేదు. ప్రాణ నష్టం ఎప్పుడు జరిగింది? లాస్ట్ తెగులు. అర్థమైంది కదండి. ఏంటి ఆ తెగులు? పస్కా పండుగ రోజు కదా, వాళ్ళ యొక్క తొలి కుమారులను, మొదటి కుమారులను, జ్యేష్ఠ కుమారులను చంపేసింది. ఇప్పుడు ప్రాణ నష్టం ఏం జరగలే. ఇప్పుడు అంత జరిగింది శ్వాసన, ఇన్కన్వీనియన్స్ కదా. దేశం ఎక్కడ చూసిన కప్పలు, నీళ్ళు వాసన, రక్తము. బ్లడ్ ఉన్న దగ్గర స్మెల్ ఉంటుందమ్మా. అది కప్పలు జరిగిపోతే స్మెల్ ఉంటుందా? ఈ 2 తెగుళ్ళలో వీళ్ళకు దేవుడు పెట్ట ఒకటి ఇదేంటంటే చెడ్డ వాసన. ఇది చరిత్రలో జరిగిన సంఘటన ప్రియుల కదా, వాక్యంలో రికార్డ్ చేయబడదు. ఇప్పటికీ ఐగుప్తు దేశం ఉంది. ఇప్పటికి ఆ ఫరో రాజుల సమాధులు ఉన్నాయి. ఆ రోజులలో ఫరో రాజు చనిపోతే వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ హార్ట్, వాళ్ళ పేగులన్నీ తీసేసి వాటిలో ఒకే ఏదో ఒక మందు నింపేసి పెట్టేవారంట. ఇప్పటికీ మీరు ఆ యొక్క ఫరో, ఆ యొక్క డెడ్ బాడీ, వాటిని మమ్మీస్ అంటారు. ఓకే, తీస్తే ఇప్పటికీ అవి అట్టే ఉన్నాయి. ఎందుకంటే ఈ కుళ్ళిపోయే పదార్థాలన్నీ తీసేశారు కదా. కడుపు నుంచి పేగులు, బ్రెయిన్, ఈ హార్ట్ తీసారు. ఏదో ఒకటి అప్పట్లోనే వాళ్ళకి అంత జ్ఞానం చూడండి ఐగుప్తులకు.
సో ఇప్పుడు మమ్మీస్ చూడండి, ఎప్పుడన్నా యూట్యూబ్లో చూడండి, మమ్మీస్ ఇప్పుడే మన ఎప్పుడో వాయుతులు బయటపడ్డాయి, ఎట్టున్న ఫేస్ అట్టే ఉందండి. మన బాడీని ఎప్పుడు ఏం పార్ట్ చేస్తాయంటే మన బ్రెయిన్, మన గుండె, మన లివరు, మన పేగు ఇవన్నీ తీసేస్తే 34% అట్నే ఉంటాయండి. 800 సంవత్సరాలు దానికి ఏదో మందు పెడతారంట. ఎంబాంబింగ్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటుంది కదా. సో దేవుడు రెండో తెగులు పంపించి వాళ్ళ దేశం అంతా కప్పలను పంపించి ఆ కప్పలన్నీ చచ్చిపోయిన తర్వాత వీళ్ళ ఎత్తేటట్టు పెద్ద కంపు వాసన. దేవుని ప్రజల మీదకి ఎవరన్నా వస్తే దేవుడు అంత సులభంగా వాళ్ళను విడిచిపెడతాడా? అంతేదా? విడిచిపెట్టాడు. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. మన కరోనా వచ్చింది కదా పిల్లరా, డోంట్ యూ థింక్ ఇట్స్ గాడ్స్ యాక్షన్? తప్పకుండా అది దేవుని యాక్షనే. ఇంత ఘోరంగా చనిపోయారు కదా మన దేశంలో, కొన్ని కోట్ల మంది చనిపోయారంటే మన గవర్నమెంట్ చెప్పలేదు కానీ ఎన్ని కోట్ల మంది చనిపోయారు. ఢిల్లీలో ఉండే ప్రతి సమాధుల దగ్గర కొన్ని వందల శవాలు అంటారు రోజు. మన హైదరాబాద్లో చూపించలేదు కానీ కొన్ని ప్రతి శవవాటిక దగ్గర కొన్ని వందల శవాలు, గంగా నదిలో శవాలు వచ్చాయి. దేవుడి కోపం వచ్చిందనుకోండి కదా, ఇంకా ఎవరు ఆపలేరు. మూడవ తెగులు దేవుడు ఐగుప్తు. ఇప్పుడు ఏమైంది? 2 తెగుళ్లకు కనీసం ఈయనకు మారి వీళ్ళని పంపింటే మూడవ తెగులు కంటిన్యూ అయ్యేది కాదు. ఈయన ఏం చేశాడంట, మరలా ఆయన హృదయాన్ని కఠినపరుచుకొని నేను మీ ప్రజలను వాళ్ళని పంప అనే యాటిట్యూడ్ తోటి లోపల దేవుడు మూడో యాక్షన్ తీసుకున్నాడు. మూడో యాక్షన్ ఏంటంటే కదా, వాళ్ళ దేశం మీదకి తలలో ఉండే పేర్లు పంపించాడు. ఏం పంపాడంట? కప్పలను పనులకు తీసి పడేయచ్చు కదా సిస్టర్. ఈ పేర్లు రెండు పడేస్తారండి. ఇది మరి ఘోరం కదా. మూడవ ప్లేగు 8వ అధ్యాయం తీసుకుందామండి, 16 నుంచి చదువుకుందామండి. దయచేసి అందరు మీ వాక్యాలు చూడండి. రైట్, ఇప్పుడు మూడవది. అందుకు యెహోవా మోషేతో నీవు ఎందుకు ఈ మూడవది చేసుకోవాల్సి వచ్చింది? 10వ వచనంలో ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినలేదు కాబట్టి మూడో యాక్షన్ దేవుడు బయలుదేరాల్సి వచ్చింది. అందుకు యెహోవా 16వ వచనం, మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను ఆ జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేను. పేరు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట మరలా కొండోడైపోయాడు. మూడో తెగులు పంపించాడంట పదేమ గారు. ఏంటి ఆ మూడో తెగులు? పేరు. అందరు మనుషుల మీద అంటారు. మేఘన మనుషుల మీద ప్లస్ జంతువుల పైన. జంతువులు అంటే ఆవులు, మేకలు, గొర్రెలు, వాళ్ళ బర్రెలు కదా, గొర్రెలు వాళ్ళు సాకి జస్ట్ ఇమాజిన్ అండి. అంటే మనుషుల మీద మొత్తం తల నిండా పేలే, ఒళ్ళు నిండా పేలే కదా. వింటుంటే ఎంత అసహ్యం పడుతుంది కదా మనకి. వీటింటే తప్పుతారు.
సో అందుకే ఎవరు అంటున్నారు ప్రియులారా, దేవుడితో మాత్రం మనం ఎప్పుడు శత్రువులు కాకూడదంట, దేవుడిని మన శత్రువుగా చేసుకోకూడదంట కదా. ఓకే, మనుషులు గొడవ పడితే దేవుడు తీర్పు తెలుస్తాడు, మనుషులు దేవుడితో గొడవ పడితే ఎవరు తెలుస్తారు, ఎవరు తప్పిస్తారు. కానీ మనిషి గొడవ పడితే దేవుడు తప్పిస్తాడు. మనిషి దేవుడితో గొడవపడి నువ్వేం మనిషివయ్యా, నువ్వేం దేవుడు అయ్యా అని దేవుడికి మనం క్షమించామనుకో, ఎవరు సాయం చేయాలి మనకు, మన పని అయిపోయినట్టు కదా సార్. అడిగారు కదా, మనం దేవుడితో మనం విరోధం చేసుకోకూడదంట. మనం ఎప్పుడూ దేవుడితో సావాసం ఉండడం మనకు అది ఆశీర్వాదం. సో మూడవది అంటే ప్రియులరా, వాళ్ళ పేరు, వాళ్ళ దేశం మీద దేవుడు ప్రతి మనిషి మీద, ప్రతి జంతువు మీద పేరు పంపించాడు. అవి ఎక్కడైనా మనకు తెలియదు, కానీ అక్కడ క్లియర్గా లేదు. అయినా కానీ ఫరో తన ఉదయాన్ని ఇంకా కఠినంగానే ఉన్నాడంటే, సరే వెళ్ళిపోండి బాబు, ఐగుప్తు దేశం వెళ్ళిపోండి, అరణ్యంలోకి వెళ్ళి మీ దేవుడిని ఆరాధించుకోండి అని పంపట్లేదు. ఎందుకు పంపట్లేదు? వీళ్ళని పంపితే మాకు చాకరీ ఎవరు చేస్తారు? బాగా అడిక్ట్ అయిపోయినారు, వేరే రోజుతో చేపించుకొని చెప్పి 400 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళని పంపితే ఎవరు చేస్తాడు? అంటే ఆయన సుఖం గురించి, వాళ్ళ సుఖం గురించి వీళ్ళు ఎన్ని తెగులు వచ్చినా పర్లేదు, కానీ వీళ్ళని మాత్రం మేము వదలమన్నట్టుకున్నారు. ఈ ప్రజలను వదిలితే దేవుడు ఆ యొక్క తెగులు ఆపేసేవాడు. వీళ్ళు ఏం చేశారంట, ఈ ప్రజలను ఈ పేలర్ గాని వాడు పూజించేవారంట, తల నుండి పేలర్ గాని వాడు దేవతను పూజించేవాడు. ఏ బ్రదా, మీకు ఎంతమందికి తెలుసుకోలేదు ప్రియులారా, ప్రపంచంలో ఏ దేశంలో అయినా చూడండి ప్రతి జంతువును పూజిస్తారు. మన ఇండియాలోనే చూడండి కదా, ఆవును, మేకను, గొర్రెను, కుక్కను, పామును కదా, ఎలుకను, కోతిని, ఏనుగును, పులిని, సింహాన్ని, గరుడ పక్షిని, కాకులను. మీరు ఏం చెప్పండి, ఒక మాట, ఒక జంతువు చెప్పండి, దాన్ని ఆరాధించాలని మాట చెప్పండి. ప్రతి జంతువును, ప్రతి పశువును, ప్రతి దాన్ని వాళ్ళు దేవతగా భావిస్తారు. ఇక్కడ ఐగుప్తు దేశంలో అలా ఉండే పేలగాని పూజించేవారంట, కప్పలని పూజించేవారంట. మన ఇండియాలో నాకు తెలిసి కప్పలను పూజించినట్టు నాకు తెలియదు, కానీ ఐగుప్తు దేశంలో పూజించేవారు. మన ఇండియాలో పేలను పూజించినట్టు నాకు తెలియదు, కానీ ఐగుప్తు దేశంలో పూజించేవారు. ప్రపంచంలో ఏదో ఒకరు ఉంటారనమాట ఇలాంటి పూజలు, ఇలాంటి ఆరాధనలు కదా. సో కాబట్టి మూడవ తెగులు, దేవుడు ఐగుప్తు మీదకి పంపిన మూడవ తెగులు ఏంటంట, తలలో ఉండే దేవుడి కోపము అంత ఘోరంగా ఉంటుందంటే ప్రియుల, సామాన్యంగా ఆయన కోపం రాదు. కోపం వచ్చిందంటే దాన్ని ఆయన ఎవరు ఆపలేరు. దాని దేవుడి ఉగ్రత, దేవుడి ఉగ్రత. ఒక దూతను పంపి 1,85,000 మందిని పంపించిన చంపాడంటే ఉగ్రతనే అది. ఒకళ్ళని చంపితే కోపం అనుకోవచ్చు. ఎంతమంది అంట? 1,85,000 మంది. పస్కా పండుగ రోజు ప్రతి ఇంట్లో పెద్ద కుమారుడు అవుట్, జ్యేష్ఠ కుమారుని చంపేశాడంట. ఐగుప్తు దేశం అంతటా ప్రతి ఇంట్లో రోదన. పిల్లలు లేని ఇంట్లో రోదన లేదండి, పిల్లలు ఉన్న ఇంట్లో ఫస్ట్ కొడుకో ఫస్ట్ కూతురో చనిపోయారంట. అందరూ గుండెల బాధకు ఏడుస్తున్నారు, అయ్యో నా పెద్ద కొడుకు ఏదో సిక్ వచ్చి ఏమైనా బలహీనంగా అయ్యి లేదా హార్ట్ అటాక్ అయ్యి కాదు, బెడ్ రిడన్ అయ్యేలా కాదు. మంచుకున్న వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశంలో పస్కా పండుగ రోజు ఆ దేవుని యొక్క దూత వెళ్ళి ఏ ఇంటికి రక్తం లేదో ఆ ఇంట్లో ఒక పెద్ద కుమార్తెను చంపేశాడంట. ఉదయాన్నే లేస్తుండే ప్రతి ఇంట్లో అందరూ కంపెనీ పెట్టి ఎందుకు ఏమలే, అందరు నిద్రలో ఉన్నారు కాబట్టి యోగ చూడలే. పెద్ద కుమారుడు అందరు నిద్రపోతున్నారు అనుకుంటవచ్చు. పొద్దున్నే లేచి చూసి పెద్ద కొడుకు లేపుతున్నారు, రే బాబు లేరా లేయట్లేదు. అయ్యో నా కుమారుడు చనిపోయాడు. ఒకటేలా పక్కింట్లో, ఆ పక్కింట్లో మొత్తం దేశం. మన ఇండియా ఎంత పెద్ద, ఒకసారి ఆలోచించండి. ఇండియాలో ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్, క్యాల్కట్టా,
ఎన్నెన్ని గ్రామాలు, ఎన్నెన్ని దేశాలు పెడతా, ప్రతి ఊళ్ళో డౌట్. అది దేవుని ఉగ్రత. దేవుని కోపం అంటే ఒకళ్ళని చంపి మౌనం ఉంటాడు, కానీ ఇంతమందిని చంపాడంటే అది దేవుని యొక్క ఉగ్రత కదా. సో మొదటి తెగులు ఏంటంటే దేవుడు నీళ్లను రక్తంతో మార్చాడు. రెండవది దేవుడు కప్పలను అర్పించాడు. మూడవది తలలోండే పేరలు అర్పించాడు. నాలుగవది, సో వినోద్ వి ఆర్ స్టడీయింగ్ అబౌట్ 10 ప్లేగ్స్. ఐగుప్తు దేశం మీద దేవుడు కోపంతో పంపించిన 10 తెగులు. మనం ఒకసారి స్టడీ చేసుకుంటే మన ఐడియాలో ఉంటే మంచిది కదా. నాలుగవది, అప్పటికి దేవుడు ఆ యొక్క 3 తెగులు పంపిన తర్వాత ఫరో రాజు ఈ ప్రజలను, ఇశ్రాయేల్ జనాంగాన్ని రిలీజ్ చేయట్లేదు. నేను వదలను అన్నట్టుగా ఆయన హృదయాన్ని కట్టపరుచుకుంటే ఇప్పుడు దేవుడు ఈగలను పంపించాడంట. ఫ్లైస్, హోమ్ ఫ్లైస్, ఈగలు, హౌస్ ఫ్లైస్ పంపించాడంట, ఈగలను పంపించాడంట. ఆ ఈగలు ఏం చేశాయంటే చూద్దాం ప్రియులరా. 8వ అధ్యాయం 20వ వచనం ప్రియులరా. 20 నుంచి చదువుకుందాం. ఎక్సోడస్ 8:20. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున్నే లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి ఎద్దులకు పోవును. నీవు అతను చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతోనూ నిండి ఉండును. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను సేవించుచున్న గోషేను దేశంలో వినాయించెదను. అక్కడ ఈగలు గుంపులుండును. నా ప్రజలను ఈ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియను జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. యెహోవా అలాగూ చేసెను. బాధకరమైన ఈగలు గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇంట్లోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయేను. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ మీదికి బలి అర్పించుడని వారితో చెప్పెను. మోషే అట్లు చేయదగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తుల హేయమైన బలిని వారి కన్నుల ఎదుటను అర్పించని ఎడల వారు మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపుదురు కదా. సో ప్రియుల ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ తెగులు దేవుడు ఏం తెచ్చాడంటమా, ఈగల గుంపులు పంపించాడంట. ఫరో ఇంటికి, ఫరో దాసుల ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి ఈగలు పంపించాడంట. ఒకప్పుడు నేను ఒక న్యూస్ చదివేవాడిని. సంవత్సరానికి బిగ్గెస్ట్ యానిమల్, చాలా పెద్ద ప్రాణి ఏనుగు 1,00,000 మందిని చంపుతాను మొత్తం ప్రపంచం. సింహము ఒక 2 లక్షల మంది చంపుతాడు. ఓకే, ఇంకా కొన్ని ప్రాణులు చెప్పి కుక్క, నక్క, కానీ ఈగలు, దోమలు కొన్ని కోట్ల మంది చంపేస్తాయి. అర్థమైంది కదా. ఏనుగు కనపడడం చంపుతుంది అంతే. ఈగలు, దోమలు అంటే కాదు కదా. సో ఒకరిని గుట్టి ఒకరిని గుడితావు. అది ఒక ఆహారం మీద కూర్చొని వామిటింగ్ చేసిన దాని మీద కూర్చొని ఇంకొక దగ్గరికి పోయి కూర్చొని అనుకోండి, అలా కాలురా, మలేరియా, డెంగ్యూ, ఇవన్నీ చికెన్ గున్యా దేని ద్వారా వస్తున్నాయి? ఈగల ద్వారా ప్లస్ దోమల ద్వారా. ఇక్కడ ఈగల గురించి రాయబడింది. గుంపుల ఈగలు వచ్చాయంట.
దిస్ ఇస్ ద ఫోర్త్ ప్లేగ్. ఇది 4వ తెగులు. దాని తర్వాత మనం చూస్తే ప్రియులారా, అప్పటికి ఫరో దేవుని మాట వినట్లేదు, మోషే మాట వినట్లేదు. ఇంకా ఆయన హృదయం ఎలా అయిందంట, ఇంకా కఠినమైందంట ప్రియులారా. 32 చూడండి ప్రియులారా, 31. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులో ఫరో యుద్ధ నుండి, అతని సేవకుల యుద్ధ నుండి, అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయాను, ఒక్కటైనా నిలవలేదు. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయను. మళ్ళా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇప్పుడు 4వ తెగులు పంపించాడు. ఏంటంటే 4వ తెగులు ఈగల గుంపులు. 1 కాదు 2 కాదు, ఏంటంటదా నేను ఇప్పుడు పెద్దగా ఈగల గుంపులు చూడలేదండి, కానీ జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటాయో. విడతల గుంపులు చూశాను, మన ఇండియాకి వచ్చాయి విడతలు. అవి వచ్చినాయి అనుకోండి, మీకు తెలుసో లేదు, చాలాసార్లు చెప్పిన పొలాలు నాశనం చేస్తాయి. మిడత ఏమమ్మా, ఒక రోజుకి అది ఎంత బరువు ఉందో అంత ఆహారం తింటుందంట. ఇప్పుడు నేను 90 కిలోలు, నేను 3 పూటలు తింటాను, 90 కిలోలు ఫుడ్ తింటానా? కానీ మిడత తింటుందంట, ఒక రోజుకి అది ఎంత బరువు ఉందో అంత ఆహారం తింటుందంట. అంటే వాళ్ళ పొలాలన్నింటినీ నాశనం. అది కానీ మనం చూస్తాం కదా. సో ఇక్కడ దేవుడు లాస్ట్ ఈగలను పంపించాడంట. అండ్ లాస్ట్ అయినా కానీ వాటి మాట వినకుండా లాస్ట్ ఓకే ఆయన మళ్ళా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇప్పుడు 5వ తెగులు ఒకటి చూసుకొని మనం క్లోజ్ చేసుకున్నామండి. 5వ తెగులు, వాట్ ఈస్ ద 5th వన్? వారి యొక్క పశువులు మరణించాయట. 9వ అధ్యాయం 1 నుంచి 7 వరకు నేను చదువుతాను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనులక ఇంకను వారిని నిర్బంధించిన ఎడలా, ఇదిగో యెహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, గాడిదల మీదికి, ఒంటెల మీదికి, ఎద్దుల మీదికి, గొర్రెల మీదికి వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్త పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటన్నింటిలో ఒక్కటైనను చావదని హీబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పమనెను. మరి యెహోవా కాలము నిర్ణయించిన రేపు యెహోవా ఈ దేశములో ఈ కార్యము జరిగించును. మరునాడు యెహోవా ఈ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి సావలేదు. ఫరో ఈ సంగతి తెలుసుకుని పంపినప్పుడు ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి సావలేదు. ఆయనలో అప్పటికి ఫరో హృదయము ఎలా ఉందంట, కఠినమైనందున జనులను పంపకపోయింది. ఏమేమి చనిపోయినంట ముఖ్యంగా ఇప్పుడు చదవండి ఒకసారి. ఏమి చనిపోయిన దేవులం? అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచెను. ఇశ్రాయేలును వాటన్నిటిలో ఒక్కటైనా సావదని హెబ్రీయుల దేశ దేవుడకు యెహోవా సెలవిచ్చుడని అతనికి చెప్పాను. మరి యెహోవా కాలం నిర్ణయించిన రేపు యెహోవా ఈ దేశంలో ఈ కార్యం జరిగించినట్లు మరునాడు యెహోవా ఈ కార్యం చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలు పశువులు 3వ వచనంలో గుర్రముల మీదికి, గాడిదల మీదికి, ఒంటెల మీదికి, ఎద్దుల మీదికి, గొర్రెల మీదికి వచ్చును, ఇవన్నీ చచ్చును. అంటే వాళ్ళ గొర్రెలు, ఆవులు, మేకలు, గుర్రాలు, ఈవెన్ గుర్రాలు అంటే మరే బదులు అర్థమైందా? సామాన్యంగా ఒక దేశంలో పశువులు ఉంటే ఆ దేశానికి ఆహారం ప్రొడ్యూస్ చేస్తాయి కదండి.
పాలు, పెరుగు, దాంతో ట్రాన్స్పోర్ట్ ఏదైనా ప్రతి ఒక్కటి. ఇప్పుడు గుర్రాలు ఉన్న అప్పట్లో ఆ గుర్రాలను వాడు యుద్ధానికి వాడేవారు, ట్రాన్స్పోర్టేషన్కి వాడేవారు, మేబీ అంటే క్యాబ్లాగా వాడేవారు. ఈ రకంగా వాళ్ళ పశువులన్నింటినీ చంపేశాడు. అంత ఘోరం కదా. మళ్ళా వీళ్ళు పశువులను దాకే పెద్దగా పాలించి ఎప్పుడు కావాలన్నా. అయినా కానీ ప్రియులరా, ఈ ఫరో ఎంత మొడ్డోడంటే ఇంత చేస్తున్నా కానీ దేవుని మాట వినట్లేదు, ఆ ప్రజలను దేవుని కొరకు వదలట్లేదు. నేను మిమ్మల్ని బంధించాను, ఇప్పుడు వచ్చిన ఈ 20 మంది నేను మిమ్మల్ని బంధించి 400 సంవత్సరాలు మిమ్మల్ని పని చేయించుకుంటా ఉంటాను. దేవుడు వచ్చి మోషే ద్వారా నాతో మాట్లాడాడు, బాబు మీరు వదలండి, నేను వదలట్లేదు. దేవుడు ఏం చేసినాడు, నా మీదికి నా ప్రజల మీదికి దేవుడు తెగులు పంపిస్తానే ఉన్నాడు. కనీసం నాకు బుద్ధి రావాలి కదా, అప్పుడైనా రావట్లేదు. ఇంకా మొండిగా ప్రవర్తిస్తున్నా. అది ప్రియుల జరిగింది. సో ప్రియుల 5 తెగులు చెప్పండి. తెగులు నెంబర్ 1 నీళ్లను రక్తంగా మార్చాడు. తెగులు నెంబర్ 2 కప్పలను పంపించాడు. తెగులు నెంబర్ 3 పేర్లు. 4వది ఈగలు. 5వది వాళ్ళ పశువులన్నీ చచ్చిపోయాయి. ఆల్ ద లైఫ్ స్టాక్, ఆల్ ద యానిమల్స్. అయినా కానీ ఈ రాజు దేవుని మాట వెనుక మొండిగా ఉంటూ వాళ్ళని ఆపాడంట ప్రియులరా. ఇంకా లాస్ట్కు జరిగింది ఏంటంటే వాళ్ళ పెద్ద కుమారులను చూస్తే కుమారులను జస్ట్ మన ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వాక్యం చదువుకున్న ప్రియులరా. వచ్చే వారం తక్కిన 5 విషయాలు ఆమేన్. అంటే దేవుని గొప్పతనము, దేవుని యొక్క శక్తి, అంత గొప్ప దేవుని యొక్క శక్తిని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు కదా పిల్లలు. ఆయన బలము, ఆయన సామర్థ్యాన్ని మనం అంత తక్కువ అంచనా చేయకూడదు. దేవుడు సైలెంట్ ఉన్నాడని ఆయన పనికిరాని వాడు లేకుండా అసమర్థులని అనుకోవచ్చు మనం. ఎవరు అనుకోలేదు పిల్లలు. ఆయన బలవంతుడు, ఆయన సామర్థ్యం గలవాడు. ఆయన అనుకుంటే ఒక్క ఏదైనా చేయట్లేదంటే ఆయన కృప కదమ్మా పర్మిల. ఈరోజు మన దేశంలో మన క్రైస్తవుల మీదకి, మన ముస్లిమ్స్ మీదకి ఒక గుంపు లేచి కొట్టడం కదా, వాళ్ళ దేవుడికి ఏం చేయట్లేదంటే ఆయన కృప కదా. వాళ్ళు చేయించినప్పుడు వాళ్ళ చేయి కాలం పడిపోయి అలా చేయలేడా అనుకుంటే దేవుడు. ఒకరోజు దేవుని సేవకుడు ఏలియా ఆయన వెళ్తున్నప్పుడు కొంతమంది యవనస్తులు వచ్చి ఏలియాని ఎక్కడికి గుడ్డోడు బట్టతలాడని దేవుడు ఏం చేశాడంట, వెలుగు బట్టలను పంపించి ఈ యవనస్తులందరినీ చంపేస్తే ఆయన సామర్థ్యం చూద్దామా. చేయలేడా, ఎందుకు చేయలేడు? ఆ సేవకుని పట్టుకుని గుడ్డోడు బట్టతలోడు అంటుంటే దేవుడు ఎలుగు బంటలను పంపించాడంట. పంపి వీళ్ళందరినీ అటాక్ చేసి చంపాడు. ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ శక్తి, సామర్థ్యము, మీ బలము, మీ గొప్పతనము మేము ఎప్పుడు మర్చిపోం ప్రభువా. నువ్వేం చేయట్లేదు, విరోధుల మీద యాక్షన్ తీసుకోవట్లేదంటే నువ్వేదో అసమర్థుడు అని కాదు ప్రభువా. నీ కృపనైనా, నీ ప్రేమనైనా, నీ ఓర్పు తండ్రి అది, నువ్వు సహనం గలవాడవి. థ్యాంక్ యూ. మా దేవుడు ప్రేమామయుడు, మా దేవుడు కరుణామయుడు, మా దేవుడు దయామయుడు, మా దేవుడు ప్రేమ గలవాడనే విషయాన్ని మేము ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. అదే సమయంలో మీ సామర్థ్యం, మీ బలం ఏంటో మేము తెలుసుకున్నాం ప్రభావ. ఈరోజు అందరి బట్టి మరి ముఖ్యంగా ఐగుప్తు దేశం నుండి మీరు పంపిన ఆ తెగుడు, 10 తెగుళ్లలో ఈరోజు ఒక 5 తెగుళ్ళ గురించి మేము ధ్యానిస్తున్నాం ప్రభావ. వాళ్ళ నీళ్లను రక్తంగా మార్చారు, అంతేకాకుండా వాళ్ళ దేశం మీదకి కప్పలను పంపించారు, వాళ్ళ దేశం మీదకి తలలో ఉండే పేలను పంపించారు. అంతేకాకుండా ప్రభావ
వాళ్ళ దేశం మీదకి నాయన మీరు ఈగలను పంపించారు, గుంపులు ఈగలను పంపించారు. 4, 5వది వాళ్ళ దేశం నుండి పశువులు, అవి ఆవులే కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గాడిదలు కావచ్చు, అవి గుర్రాలే కావచ్చు, అవి ఏ యానిమల్స్, అవి డొమెస్టిక్ యానిమల్స్ అన్నింటినీ దాన్ని మీకు చంపేశారు పైకి. అది ఎంత ఘోరమయ్యా అనుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టాక్ అంతా వెళ్ళిపోయింది, వాళ్ళు పస్తుడిపోయారు. నీ శక్తి, నీ సామర్థ్యం ఐగుప్తు దేశం తిరిగి చూపించారు. అయ్యా మా జీవితాలలో మేము ఆ యొక్క ఉగ్రత ఎప్పుడు చూడకుండా మేము ఎప్పుడు నీ ప్రేమను చూసుకుంటూ మాకు సాయం తప్పకుండా నీ ప్రజలను హింసించే వారిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు ప్రభువా. ఆ విషయాన్ని మేము నేర్చుకున్నాం కాబట్టి మా దేశం నీకు మీ కృపను దయచేయండి నాయన, మా దేశం నీకు మీ శాంతిని దయచేయండి ప్రభువా. మా దేశంలో ప్రజలను క్షమించండి ప్రభువా. నాన్న ఈ యొక్క అందరి భూకులను నాయన దూరం ఊహించండి ప్రభువా. వాళ్ళ హృదయాలను మార్చండి ప్రభువా. క్రైస్తవుల మీదకి మందిరాలు పడగొట్టడము, క్రైస్తవులను అటాక్ చేసి వాళ్ళ హృదయాలతో మాట్లాడండి ప్రభువా. వాళ్ళతో నాయన నీ యొక్క వాక్యాన్ని పంచుకోండి ప్రభువా. వాళ్ళు నీ తప్పు తిరుగుటకు సాయం చేయాలి. నీకే స్తోత్రాలు ప్రభువా. చదవబడ్డ ఈ వాక్యం మా హృదయం నుండి ఆయన నువ్వు ఎంత బలమైన వాడిలో మేము తెలుసుకోవటకు మాకు దయచేయండి ప్రభువా. మా దేశంలో ఆయన జరుగుతున్న ఎలక్షన్స్ 3 ఫేసెస్ ఎలక్షన్స్ ఉన్నాయి ప్రభువా. నిశ్చితమైతే మాకు మంచి నాయకులను ఇవ్వండి ప్రభువా. అపయ్యా మాకు ప్రభువా ఇప్పుడున్న ప్రభుత్వం మాకు నాయన కాకుండా ఒక మంచి ప్రభుత్వాన్ని దయచేయండి ప్రభువా. తద్వారా మీరు ఆయన పొందండి ప్రభువా. మా దేశంలో ప్రజా ప్రభుత్వం ఉండాలి ప్రభువా, డెమోక్రసీ ఉండాలి ప్రభువా. నేను ఎలాంటి ప్రభువా అందరి ఊకలు రాకూడదు ప్రభువా. మీరు సాయం చేయడానికి జరిగించండి. మా సంఘాలన్నిటి గురించి ప్రార్థిస్తున్నాము. దేశంలో ప్రపంచంలో ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రతి పాస్టర్ను దీవించండి, ప్రతి విశ్వాసాన్ని జీవించండి ప్రభువా. ఎవరెవరైతే అప్పులలో ఉన్నారో వాళ్ళందరినీ అప్పుల నుండి తొలగించండి ప్రభువా, తప్పించండి ప్రభువా. ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆయన స్వస్థపరచండి మా తండ్రి. ఎవరెవరైతే ప్రభువా కష్టాలలో ఉన్నారో వాళ్ళందరికీ నేను సాయం చేయండి ప్రభువా. ఎవరెవరికి ఉద్యోగాలు లేవో వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. ఎవరెవరికి వివాహం జరగాలో వాళ్ళందరికీ సరైన సమయంలో వివాహం జరుగుటకు సాయం చేయండి ప్రభువా. ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని వారి కుటుంబాలలో కొంతమంది నమ్ముకుని ఉన్నారో వాళ్ళని నమ్ముకోవడానికి సాయం చేయండి ప్రభువా. మీ అద్భుతం జరిగించండి. మా సంఘం నుండి వారిని దీవించండి. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు దీవించండి. ఉన్నవారు స్థిరంగా ఉంటే మీరు కృపను దయచేయండి ప్రభువా. ఎవరెవరైతే అలిగిపోయారో వాళ్ళతో తిరిగి వాళ్ళే ప్రభువా నీ యొక్క వాక్యం కావాలని వచ్చుటకు వారితో మీరు మాట్లాడండి ప్రభువా. కొత్త వారిని మా మధ్యకు నడిపించండి. మేము నీ కొరకు నీ సన్నిధి కొరకు మేము వస్తున్నామే కానీ మనుషుల గురించి కాదు ప్రభువా. ఇది మేమందరం అర్థం చేసుకుని మీరు వెంబడించాలి కానీ ప్రభువా మీరు మమ్మల్ని వెంబడించకూడదు ప్రభువా. అలాంటి కృపను మా సంఘంలో ఉన్న వారికి మీరు దయచేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉచితమైతే వచ్చే ఆదివారం ప్రభుదిన ముందు మేమందరం కూడి నేను ఆరాధించుకున్నట్టు మాకు వాక్యాన్ని మాకు దయచేయమని, నేను ఆదివారంలో కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ వాక్యం యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడేను గాక. ఆమేన్. అందరూ చెప్తాం ఒకసారి ఆమేన్ ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. కొన్ని స్నాక్స్ ఉన్నాయి దయచేసి